నమస్తే. మహిళలు ఉపాధి హామీ కల్పించే విధంలో శ్రీశక్తి హస్తకళ స్టోర్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఎన్టీఆర్ ట్రస్ట్ నుండి ఈ స్టోర్ అయితే ఏర్పాటు చేశారు. మనతోని వాళ్ళకి సంబంధించిన వాళ్ళైతే ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. మేడం, ఏంటి ఉద్దేశం ఏంటి? ఈ శ్రీశక్తిని ఏ విధంగా మీరు ముందు తీసుకెళ్ళిపోతా ఉన్నారు? ఈ స్టోర్ పెట్టడానికి గల కారణం ఏంటి? స్త్రీశక్తి ఈ హస్తకళ అనేది యాక్చువల్గా ఎస్డిసి అనేసి ఒక ట్రస్ట్ ఉంది, ఎన్టీఆర్ ట్రస్ట్. అది కుప్పంలో ఉంది. అయితే అక్కడ ప్రజలకి ఒక శిక్షణ అనేది ఇచ్చి, అంటే ఒక్కటి చికాంకరి, ఇంకా మగ్గము, బ్యూటిషియన్, అలా ఒక 6 రకాలు అనేది ఉచితంగా శిక్షణ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా భువనేశ్వరి మ్యామ్ అనేది ఏర్పాటు చేశారు. అక్కడ నేర్చుకోవడమే కాకుండా అక్కడ నేర్చుకొని ఇంకా మేము అది అందరికీ తెలియజేయడానికి, ఇంకా అవన్నీ నిరూపించుకోవడానికి అనేది మేము ఇక్కడ ఒక హస్తకళ అనే షాప్ ఓపెన్ చేసాము. సో అక్కడ ట్రైనింగ్ తీసుకొని అక్కడ కుట్టి ఇక్కడ అనేది మేము ఇక్కడ షాప్ అంటే మీ చేతుల ద్వారా చేస్తారా? చేతుల ద్వారా చేసే పని అండి. బయట దొరికే వాటికి వీటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది కంప్లీట్లీ హ్యాండ్ వర్క్ అనేది ఉంటుందండి. అంత ట్రైనింగ్ ఇచ్చాక ఆ ట్రైనింగ్ ని మేము మళ్ళీ ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంటదండి? అంటే ట్రైనింగ్ తీసుకోవాలనుకునే వాళ్ళకి కావచ్చు, ప్రాసెస్ అంటే ఇప్పుడు ఆధార్ కార్డు మాత్రం తీసుకొని వస్తే చాలు. అంటే దానికి క్వాలిఫికేషన్ అలా అంటూ ఏముండదండి. ఎవరైనా సరే, ఇప్పుడు ఒక స్త్రీ అనే క్వాలిఫికేషన్ ఉంటేనే జాబ్ చేయగలరు, ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోగలరు, అలా ఉంటుంది కదా. కానీ ఎస్డిసిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది చదువు రాని వాళ్ళకైనా వచ్చిన వాళ్ళకైనా ఎవరికైనా ఉచితంగా శిక్షణ అనేది ఉంటుంది. సో అది నేర్చుకోవడం ద్వారా బయటికి రాలేని స్త్రీలు వాళ్ళు, ఇంకా అలాంటి వాళ్ళు కూడా నేర్చుకొని ఇంట్లో ఉండి కూడా ఏదైనా కుట్టి వాళ్ళకి అమౌంట్ అనేది ఉంటుంది. సో శారీకి పే చేసేది అలా అంతా ఉంటుంది. వాళ్ళు సొంతంగా ఎర్న్ చేసుకొని ఇంట్లో కూడా ఉండి ఏదైనా చేసుకునేలాగా మేడం ఆ ఉద్దేశంతో ఇదంతా ఆర్టిఫిషియల్ అంటే రెడీమేడ్ వాటికి చాలా మంది అట్రాక్ట్ అయిపోతా ఉన్నారు. అంటే ఈ రోజు అంటే తీసుకురావడం మీకు ఎలా అనిపిస్తుంది యాజ్ ఎ ఉమెన్ గా? యాజ్ ఎ ఉమెన్ గా హ్యాండ్ వర్క్ అనేది ఎంత మనకి రెడీమేడ్ ఉన్నా కూడా హ్యాండ్ వర్క్ డిఫరెన్స్ అనేది మనకి ఐడియా ఉంటుందండి. అవును, అది అందులో సొంతంగా చేత్తో వేసిండేది చూస్తే ఆ హ్యాపీనెస్ వేరు. అండ్ దాని ద్వారా చాలా మంది మహిళలు కూడా చాలా ఉపాధి కల్పించుకున్న వారు అవుతారు కదా. సో అలా మాకైతే చాలా గర్వంగా కూడా ఉంది. అది కూడా మేము ఎక్కడ ఆంధ్రాలో నేర్చుకొని అక్కడ భువనేశ్వరి అమ్మగారు అక్కడ ఏర్పాటు చేశారు కదా, అది నేర్చుకున్నాక మేము ఒక స్టేట్ అనేది క్రాస్ అయ్యి ఇక్కడి వరకు వచ్చామంటే అది మాకు ఎంతో గర్వంగా ఉంది, హ్యాపీగా ఉంది అండి. అంటే మీరు ఇక్కడ మీరు చేసిన డ్రెస్సెస్ కానీ ఏమన్నా చూపిస్తారా మా కోసం? అంటే దాని స్పెషల్ ఏంటి? బయట దానికి దీనికి ఏమన్నా చూపించగలరా? ఇవి వచ్చేసి అంతా హ్యాండ్ ఎంబ్రాయిడరీ. దీన్ని చికాంకరి ఎంబ్రాయిడరీ వర్క్ అంటాము. ఇది యాక్చువల్గా లక్నోలో ఫేమస్, కానీ అక్కడ ఉండేది ఇక్కడ కూడా ఎందుకు ఉండకూడదు, ఇక్కడ దొరికేలా చేశారనమాట అమ్మగారు. సో అక్కడ ఉండేది ఇక్కడ కూడా అందరికి నేర్పించి ఇక్కడ నుండి వచ్చేలాగా అన్ని. సో అక్కడ అంతా నేర్పించుకొని అక్కడ కుట్టేసి కుప్పం ఎన్టీఆర్ ట్రస్ట్. సో అక్కడ కుట్టినవన్నీ తెచ్చి ఇక్కడ పెట్టేసి ఇక్కడ కూడా అందరికి తెలియపరచాలనే ఉద్దేశంతో ఇక్కడ షాప్ అనేది ఓపెన్ చేస్తారు. ఇట్లా ప్రైజెస్ ఎలా ఉంటాయి? ఎందుకంటే చాలా మంది ఫ్రెండ్లీ ప్రైజెస్ లో కోరుకుంటారు, అట్లా ఉందా? ఎలా ఉంది? ఫ్రెండ్లీగానే ఉంటుంది, కంప్లీట్లీ ఫ్రెండ్లీ ప్రైస్. యాక్చువల్గా హ్యాండ్ వర్క్ అనేది హ్యాండ్ మేడ్ అనేవి చాలా ప్రైజీగా ఉంటాయి, కానీ ఇక్కడ అలా కాకుండా అందులో ఇది కుట్టాక దానిలో వచ్చిన అమౌంట్ కూడా మొత్తం కుట్టిన వాళ్ళకి ఇప్పుడు ఉపాధి కల్పించాలి అన్నప్పుడు ఇక్కడ సేల్ జరిగినప్పుడు ఆ అమౌంట్ ని అక్కడ కుట్టిన వాళ్ళకి పోయేలాగానే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇదంతా కంప్లీట్లీ స్త్రీలకి అంకితం అని చెప్పొచ్చు. అవును, స్త్రీ శక్తి అందులోనే ఉంది కదండి. అలా అంటే ఎంతమంది, అంటే ఈ ట్రస్ట్ ఏదైతే స్త్రీ శక్తి ఉందో ఎంతమంది మహిళలకు ఉపయోగపడతా ఉంది, ఎంతమంది జీవితాల్లో వెలుగులు తీసుకొస్తుంది? అది ఇంతమంది అనేది అది ఇప్పుడుతో ఆగేది కాదు, ఇంకా అది పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు స్టార్ట్ అయ్యింది, ఇంకా నడుస్తుంది, అది సక్సెస్ఫుల్ గా నడుస్తుందండి. ఇంకా ముందు ఇంకా చాలా మంది ఉపాధి కల్పించాలనేసి ఇంకా అది ముందుకు సాగుతూనే ఉందండి. ఈ సందర్భంగా ఏం చెప్తారు? భువనేశ్వరి మేడం కావచ్చు, లేకుంటే ఎన్టీఆర్ ట్రస్ట్ కావచ్చు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మేమైతే అసలు ఈ రోజు మా సంతోషానికి హద్దులు లేవు అన్నట్టుగానే ఉన్నాము. మా వర్క్ అనేది ఇప్పుడు వేరే స్టేట్ దాటేసి ఇక్కడ వచ్చిందంటే మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. సో అందరి తరపున, మా స్త్రీల తరపున, అందరి తరపున మేము భువనేశ్వరి అమ్మగారికి చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి అనుకుంటున్నాం.
చూసారు కదండి, ఎన్టీఆర్ ట్రస్ట్ వల్ల స్త్రీ శక్తిని పెంపొందించడానికి ఎన్నెన్నో పథకాలు తీసుకొస్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఒక స్టోర్ ఏర్పాటు చేసేసి మహిళలకి కావాల్సిన బ్యాంగిల్స్ కావచ్చు, బట్టలు కావచ్చు, ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా వాళ్ళ చేతుల ద్వారా, మహిళల చేతుల ద్వారా ఇక్కడ తయారు చేస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇంకొక మేడం గారు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు ఇక్కడ ఏం చేస్తా ఉంటారు? చికెన్ కర్రీ వర్క్ నేర్చుకున్నానండి, జూట్ బ్యాగ్ నేర్చుకున్నాను, నెక్స్ట్ టైలరింగ్ నేర్చుకున్నాను. ఇక్కడ ఒక మహిళ అన్నప్పుడు ఒక్కదానికి అంకితము అలా ఏం లేదండి. ఒక మహిళ అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు, అన్ని నేర్చుకోవచ్చు, అన్నిట్లో నిరూపించుకోవచ్చు అండి. ఒకటి అంటూ హద్దులు లేదు, అలా ఏం లేదు. ఇక్కడ నేను ఫస్ట్ లో ఇక్కడ చికాంకర్ ఎంబ్రాయిడరీ వర్క్ నేర్చుకొని అదే చెప్పా కదండి, ఇక్కడ ఉపాధి కల్పించడానికి, స్త్రీలకు హెల్ప్ చేయడానికి అన్నట్టుగా ఉంటుంది. మన టాలెంట్ ని చూసి అలా కూడా వర్క్ ప్రొవైడ్ చేయడం అంతా జరుగుతుంది. నేను ఒక నేర్చుకోవడానికి అంటూ వచ్చి నేను ఇక్కడ ఒక ఎంప్లాయీగా సెలెక్ట్ అయ్యి కూడా నాకు ఉపాధి కల్పించారు. అందుకు నేను చాలా సంతోషంగా కూడా ఉన్నాను. మీరేం చేస్తారమ్మా? మీరేమేం వర్క్ చేస్తారు ఇక్కడ? టైలరింగ్ చేస్తాను, జూట్ బ్యాగ్స్ కుడతాము, చికెన్ కర్రీ వర్క్ చేస్తాము. ఎట్లా అనిపిస్తుంది ట్రస్ట్ లో మీరు గతంలో ఏమేం వర్క్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా? గతంలో ఏం లేదండి, ఇంట్లోనే ఉండేవాళ్ళము, హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉండి ఏం చేయలేకుండా ఉండి చేయాలని ఒక ఆశ అయితే ఉన్నింది, కానీ చేయలేకపోయిందో ఇంట్లో ఉన్నాము. ఈ ట్రస్ట్ ద్వారా ఇక్కడికి వచ్చి మేము అది చేసుకుంటూ బయట వాళ్ళకి చేస్తూ మేము మా ఇంట్లో వాళ్ళకి చేసుకుంటూ కొంచెం ఆదాయం అనేది పొందుతూ హ్యాపీగా ఉన్నాం. అంటే మీలాంటి మహిళలకు చాలా మంది అంటే చేయాలని తపన ఉండి చేయలేక ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, లేకుంటే కుటుంబం పరంగా కావచ్చు, ఇబ్బంది పడడానికి చాలా ఉపయోగం ఉంటుంది అనుకుంటాను. అవును సార్. ఇప్పుడు ఇంట్లో ఒక హస్బెండ్ శాలరీతో డిపెండ్ అయ్యి అలా ఉంటారు కదండి, అలా కాకుండా ఇప్పుడు సొంతంగా ఒక మహిళ కూడా సంపాదించుకుంటుంది, తన ఖర్చులకి తను ధైర్యంగా ఉండగలదు కదండి. సో ఇది మాకెంతో హెల్ప్ఫుల్ గానే ఉంటుంది. మేమంటూ మా సొంత కాళ్ళ మీద నిలబడేకి ఇది ఒక పెద్ద ఛాన్స్ అనేసి చెప్పాలి. ఏంటంటే గడప దాటడానికి కూడా ఆలోచించాల్సిన పరిస్థితుల్లో మనం ఒక స్టేట్ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ నుండి ఇక్కడికి దాకా రావడము అంటే ఇలా అసలు అది అన్ఎక్స్పెక్టెడ్ అండి. ఇప్పుడు చాలా మంది ఉన్నాము, కుప్పం దాటి కూడా బయటికి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు స్టేట్ దాటి బయటకు వచ్చారంటే అసలు మీరు వాళ్ళ మొక్కలు చూస్తేనే తెలుసుకోవచ్చు అండి. చాలా సంతోషంగా ఉన్నారు అండ్ వాళ్ళు చెప్పుకోవడానికి కూడా చాలా గర్వంగా ఉన్నారు. ఇక్కడ ప్రత్యేకంగా చూసాను బ్యాంగిల్స్, అవి ఏంటి, వాటి ప్రత్యేకత ఏంటి? అన్ని హ్యాండ్ మేడ్ అండి. అంటే అదే సెక్షన్స్ ఉంటాయని చెప్పా కదా, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అంటే అందులో చికాంకర్ ఎంబ్రాయిడరీ వర్క్ కాకుండా ఇంకా టైలరింగ్, మగ్గం వర్క్, ఇంకా బ్యూటిషియన్, ఇలా ఇంకా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్, జూట్ బ్యాగ్స్ అనేసి ఉన్నాయి. అన్నిటి మీద ట్రైనింగ్ ఉంటుంది, వాళ్ళకి ఏదో ఒక ఉపాధి కల్పిస్తుంది. చూసారు కదండి, ఇవన్నీ బట్టలు మనం చూస్తూ ఉంటాం. ప్రతి ఒక్కటి కూడా చాలా వరకు హ్యాండ్ మేడ్, అంటే వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ చేతుల ద్వారా ప్రతి ఒక్క నాణ్యత చూసి మరి వాళ్ళు ఇక్కడ చేసిన బట్టలను కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ వీటికి ట్యాగ్ లైన్ కూడా స్త్రీ శక్తి అంటే అక్కడ మనకి ఖచ్చితంగా కనిపిస్తా ఉందన్నమాట. హస్తకళ స్త్రీ శక్తి అనగానే ఒక ఉమెన్ పవర్ అనేది ఇక్కడ కనబడతా ఉంది. అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఇక్కడ మహిళలకి చాలా మందికి ఉపాధి అందిస్తున్నామని కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ మరిన్ని అయితే ఉన్నాయి, మీకు చూపించే ప్రయత్నం అయితే చేద్దాం.